భవిష్యత్తులో నెక్స్ట్ ఈ ఎన్నికల ఫలితాల్లో మోడీ ఒకవేళ ఏకపక్షంగా మోడీ ప్రభుత్వం వస్తే రిజర్వేషన్లు మాయమవుతాయని కాంగ్రెస్ చెప్తున్నారు, రాజ్యాంగం కూడా మాయమైపోతుంది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. అలాగనే వామపక్షాలు కూడా రానున్న రోజుల్లో మోడీ క్లీన్ స్వీప్ చేస్తాడు, ఎందుకంటే మీకు అనుబంధ సంఘాలైనటువంటి సంస్థలన్నింటినీ కూడా ఎరాడికేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ భయం ఏమన్నా వామపక్షాల నేతల్లో ఉందా సార్? వామపక్షాలు మాక నువ్వు కూడా ఇట్లా మాట్లాడలేవు. రేపు మోడీ అధికారంలోకి వస్తే నువ్వు కూడా మైక్ పెట్టి మాట్లాడలేవు. నువ్వు నేను మాయమైపోతాం, గుర్తుపెట్టుకోండి. అది సభ్య సమాజానికి వ్యతిరేకమైన పద్ధతిలో మోడీ వస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పండి? ఒకవైపు రాజ్యాంగంలో ఉన్నటువంటి మూల సూత్రాలకు వ్యతిరేకంగా ముస్లిమ్స్కి మేము రిజర్వేషన్ తీసేస్తామని చెప్పేసి చెప్పడం, లేదా ముస్లిమ్స్ వచ్చి దౌడలు చేయాలని చెప్పడం. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, అపోజిషన్ చెప్తుంది వేరు. ప్రధానమంత్రి చెప్పడం అంటే అర్థం ఏకపక్షంగా మేము 400 సీట్లు రావాలి, ఉన్న రాజ్యాంగం మొత్తం ధ్వంసం చేసుకుంటూ పోవాలి, నేను రావాలని కోరుకుంటున్నాడు. నీకు ఎగ్జాంపుల్ ఒకటే, మనకున్నది వ్యవస్థీకృతమైనటువంటి సంస్థ 5 ఉన్నాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, జ్యుడిషియరీ, సిబిఐ, ఆర్బీఐ. ఇవి అన్ని 5ని మొత్తం ధ్వంసం చేశాడు లేదా చెప్పండి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏముంది? ఉత్సవ విగ్రహం అయ్యింది పాపం, ఆమె ఎక్కడో కూడా తెలియదు. శుభకార్యక్రమానికి ఆమె పిలవరు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని శుభకార్యానికి పిలవరండి, ఎక్కడ ఉందా దానివల్ల పిలవరు. అట్లా సిబిఐ ఎటో యాక్ట్ చేసి తెలుసా? ఇప్పుడు జ్యుడిషియరీ ఆ చంద్రచూడు వచ్చినా కొద్దిగా మేలైందేమో, కానీ అంతకుముందు ధ్వంసం చేసిపోయారుగా. ఇప్పుడు ఎన్ని కమిషన్ ఎవరైతే 4వ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి ఆర్ఎస్ కార్డు ఆయన ఫస్ట్ ప్లేస్లో పెట్టి నడిపిస్తూ ఉన్నారు. అందువల్ల మొత్తం ఇప్పుడు ధ్వంసం చేస్తున్నాడు. రేపు రాబోయే రోజుల్లో 400 సీట్లు కానీ వస్తే ఈ రాజ్యాంగం ఉండదు, నువ్వు నేను ఉండవు, ఏకసభ్యంగా మోడీ ఉంటాడు. అది ప్రమాదం వస్తుంది. 1952లో హైదరాబాద్ రాష్ట్రంలో వామపక్ష పార్టీలు మెజార్టీ స్థానాల్లో పోటీ చేసి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు సార్. ఇప్పుడేమో చూస్తే ఆ పార్టీ దగ్గరకు ఒక సీటు, ఈ పార్టీ దగ్గరకు మాకు మద్దతు, లేకపోతే కార్పొరేషన్ పదవి ఇటు వెళ్తున్నారు సార్ వామపక్ష పార్టీలు. 52లో మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పేసి మెజారిటీ వచ్చింది కాంగ్రెస్ ఈక్వల్గా. 55లో ఓడిపోయినాం కదా. కేవలం మేము అధికారం రాబోతామనుకొని సుందరయ్య ముఖ్యమంత్రి, చంద్రరాజేశ్వర హోమ్ మినిస్టరు, బసవపన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పుకున్నాను. 55కి వచ్చిన మొత్తం ఓడిపోయినాం. కేవలం 15 సీట్లు వచ్చాయి. అంటే మా తలపోగులది అహమ్మావంతో పోగొట్టుకున్నాం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నడుచు కిందికి వస్తూనే ఉంది. ఇంకోటి ఏంటంటే మారుతున్నటువంటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులు సర్వేగా మారుతున్నాయి. పివి నరసింహరావు వచ్చినాక న్యూ ఎకనామిక్ పాలసీ పెట్టిన తర్వాత ఇంకా మార్పులు వచ్చినాయి. ఆ మార్పుల్ని సక్రమైన పద్ధతుల్లో మేము అకలింపు చేసుకొని దానికి అయ్యే పద్ధతుల ప్రకారం ఫైట్ చేసినట్టే అది ఒక విధంగా ఉండేది. దానికన్నా మేము చేయండి పార్టీ చీలిపోవడం. 62 వరకు కమ్యూనిస్ట్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ కదా, ఇంకెవరున్నా చెప్పండి. 1962 వరకు కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్ట్ పార్టీలే. 64లో కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోవడం. 67లో మేము వాళ్ళని కొట్టాడుకోం దేశం మొత్తం మీదుగా. 67లో యాంటీ కాంగ్రెస్ పెరిగితే 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కానీ మేము చీలిపోకుండా ఉంటే ఆ ఫలితం మాకు వచ్చేది. ఒకవైపు వచ్చిన మార్పులతో పాటు పార్టీ చీలిపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా